అప్పు, పగ, రోగం, ఈర్ష్య, కుళ్ళితనం, అసూయ ఇవేమీ లేనివాడు మాత్రమే అదృష్టవంతుడు. ఇవేమీ లేనివాడు గుడిసెలో ఉన్నా కూడా వాళ్ళు కోటీశ్వరులే. ఎంత సంపాదించినా రూపాయి పెట్టనప్పుడు, ఒక రూపాయి విదపనప్పుడు, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టనప్పుడు ఎంత సంపాదించినా దానికి విలువేముంటుంది? కానీ ఇవేమీ లేకుండా ప్రశాంతంగా గుడిసెలో బతికినవాడు కోటీశ్వరుడు, అదృష్టవంతుడు, వాళ్ళే ధనికులు. మనకున్నంతలో మనం తిని ఎదుటి వాళ్ళు బాగు కోరుకునే వాళ్ళు మాత్రమే చాలా ఆరోగ్యంతో ఉంటారు, మంచిగా ఉంటారు. దేవుడు వాళ్ళని ఎప్పుడు శుభ్రంగా చూస్తాడు. కడుపు నిండా కుళ్ళు పట్టుకుని దాన ధర్మాలు చేసినా కూడా భగవంతుడు హర్షించడు. ఎప్పుడూ కూడా మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని మాత్రమే కోరుకోవాలి. భగవంతుడిని ఒకటే అడగాలి, నాకు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి అని. ఒక చిన్న మాట.